హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మోతీచూర్ లడ్డు చేయబోతున్నాను అండి. కావాల్సిన శనగపిండి మనము 2 కప్పులు తీసుకున్నామండి. అదే కప్పుతో వాటర్ తీసుకొని మనము ఉండలేకుండా కలుపుకుందాం స్కర్ తోటి. చూసారు కదా, బ్యాటర్ కరెక్ట్గా ఇలా ఉండాలి. నెయ్యి వేస్తున్నానండి. మోతీచూర్ లడ్డు నెయ్యితో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, బ్యాటర్ ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇప్పుడు మనము చిన్న చిన్న బోండాల్లాగా ఇట్లా వేసేసుకుందాము. నెయ్యి బాగా వేడెక్కింది కదా, అన్నీ ఇలా తీసుకోవాలండి. ఎక్కువ మళ్ళీ కాకూడదు, ఈ కలర్ రావాలి. చూసారు కదండి, అన్ని ఇలా అప్పలాగా చేసుకోవాలి. మనము చిన్న చిన్న పకోడీలాగా చేసుకొని ఇలా పెట్టుకున్నాము. ఫ్యాన్ కింద చల్లగా ఆరాలండి 10 నిమిషాలు. చల్లగా ఆరిపోయినాయండి. ఇప్పుడు మనము మిక్సీ చేసుకుందాము. ఇలా పట్టుకోవాలండి. చూసారా, రవ్వగా పట్టుకున్నాం అనుకో మోతీచూర్ లడ్డు పర్ఫెక్ట్గా బాగా వస్తుందండి. పాకానికి రెడీ చేసుకుందాము. 2 కప్పులు పంచదార వేసుకుందామండి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 పంచదార తీసుకున్నామండి. ఇప్పుడు 2 వాటర్ పోసేద్దాం. మనకు పాకం ఏమి ఎక్కువ రావాల్సిన పని లేదండి, తీగ పాకం వస్తే సరిపోద్ది. చూసారు కదండి, ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ వేసానండి. ఇప్పుడు యాలకులు 1 స్పూన్ పంచదార మిక్సీ పట్టానండి. ఇవి వేసేసుకుందాము. వేసేసి పాకంలో పాకం అంతా దగ్గరికి అయ్యి ఇదంతా మనకు బాగా ఉక్కేదాకా ఉంచుదామండి. అప్పుడు మనకు బాగా లడ్డు మంచి షేప్లో వస్తుందండి. చూసారండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. పాకం అంతా కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం నెయ్యి వేసుకొని మిలన్ స్వీట్స్ ఉన్నాయి కదండి, వేసుకుందాం. చూసారు కదా, కరెక్ట్గా ఇలా రావాలండి. ఇది కడాయి కంటుకోవట్లేదు చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది మోతీచూర్ లడ్డు. ఇప్పుడు మనము చల్లారినాక ఉండలు చుట్టుకోవడమేనండి. చల్లారిందండి, మనం ఇలా ఉండలు చుట్టుకుందాము. ఫెస్టివల్ వస్తున్నాయి కదండి, వరలక్ష్మి వ్రతము, రాఖీ పండుగ, ఇవన్నీ. అప్పుడు మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి మోతీచూర్ లడ్డు. చూడండి ఎలా వచ్చినాయో. చూసారండి, జ్యూసీ పర్ఫెక్ట్గా. నచ్చితే లైక్ చేయండి అండి. ఓకేనా.